అండి అందరికీ. నేను మీ నాగదత్త. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని ఇంకా ఇంకా మరీ మరీ కోరుకుంటున్నాననమాట. ఇప్పటికి బాగున్నా, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని సుండుండలు చేస్తున్నానమాట. అదే అదే పనిలో ఉన్నా నేను ఇప్పుడు. మినుములలో రాళ్ళు, చెత్త ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. షార్ట్లో వేసుకొని చూడండి ఎట్ట కూర్చున్నాను నేను. అదే ఇంటి దగ్గరగానైతే మా అత్తయ్య చేసేది, ఇక్కడ నేనే చేస్తున్నా. నీట్గా చేసేది నేను చూపించలేకపోయినా మీకు. ఇదిగో ఇలా చేసినాను అనమాట. చెత్త అదంతా తీసేసిన నేను. మినుములలో కళ్ళాలలో చేస్తారు కాబట్టి రాళ్ళు ఉంటాయి. ఎందుకంటే కొంత కొడవలతో కోస్తారు, కొంత ఏమో ఏరులతో కూడా పీకుతారు కదా. ఒకవేళ మిల్లులో వేసినా కూడా రాళ్ళు వస్తాయి. ఏర్లకు మట్టి ఉండిపోద్ది కదా, అది ఇసుక లాంటిది, రాళ్ళు అలా వస్తాయి అన్నమాట. కొంచెం క్లీన్ చేసుకోవాలి. నేను అంతా క్లీన్ చేసేసిన. ఇప్పుడు మిక్సీకి వేస్తున్నాను అనమాట. మిక్సీకి వేసి చూపిస్తా మీకు. బాగా మెత్తగా వేసుకోవాలి. అదే ఇంటి దగ్గరగానైతే నేను ఎలా చేస్తానంటే, ముందు తిరగలతోటి కచ్చపచ్చగా అది ఎంత మెత్తగా పడగలదో అంత మెత్తగా ఇసురుతా. తర్వాత బెల్లం వేసి దంచి అప్పుడు మిక్సీకి ఎత్తే రెండు కలిపి సుండుండ బాగా వస్తుంది. సుండుండ చేసినమంటే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా ఉండాలన్నమాట. నా చిన్నప్పటి నుంచి మాకు మినుములు పండుతాయి. నాకు జ్ఞాపకం ఎరిగిన కాడ నుంచి నాకు మా ఇంట్లో మినుములు పండుతాయి అనమాట. అప్పుడు నేనేం చేసేదాన్ని తెలుసా? ఇంట్లోనే నెయ్యి ఉంటుంది, బర్రెలకు తెచ్చిన బెల్లం కూడా ఉంటుంది. మామూలు బెల్లం లేకపోయినా బర్రెగొడ్లకి అంటే కుడితి నీళ్ళలో వేసే బెల్లం ఉంటుంది అనమాట. ఆ బెల్లము ఈ మినుములు అన్నీ పిండి దంచుకొని ఇట్ట స్పూన్తో తీస్తే ఇట్ట చిటుకులుగా కారి కింద పడేలాగా అలా కలుపుకుంటానమాట. నెయ్యి కలుపుకొని గబా గబా తినేది, బర్రెలకు పోయేదాన్ని. నిజంగా నాకు చికెన్ మటన్ అంటే అంత ఇది ఉండదు, కానీ నేను మినప్పిండి నెయ్యి తెగ తినేదాన్ని. బరగొడ్లు తెచ్చిన బెల్లము, తౌడు ఇలాంటివన్నీ తింటా ఉండేదాన్ని. ఎందుకంటే బర్రెలు కాడికి పోతే టైంపాస్ కాదు కాబట్టి ఇట్లాంటివన్నీ చేయాలా తప్పదు. ఈ వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట. మరీ అంత మెత్తగా ఏం కాదు, కొంచెం బరకుండాలి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బెల్లము కొంచెం అంటే నలగ కొట్టుకొని ఇక ఇది బాగా దగ్గరికి వచ్చినాక అప్పుడు బెల్లం వేసి ఒకేసారి మిక్సీ పట్టుకోమంటే దాంతోపాటు అంటే నలిగిపోద్ది. ఈ బెల్లం చూసారా ఎంత పెద్దగా ఉందో? మా పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి కాడ ఇచ్చిండ్రు చాలా బెల్లం, 3 కేజీల బెల్లం దాకా ఇచ్చిండ్రు అనమాట పిలిచి. దాంతో నేను సుండుండలు చేస్తున్నా. బెల్లం అయితే బాగుంది, క్వాలిటీగా ఉందన్నమాట, బాగా నచ్చింది నాకు. తాటి బెల్లంతో చేస్తే ఎలా ఉంటాయి లడ్లు ఒకసారి ట్రై చేయాలి. ఇంకా తాటి బెల్లం అయితే హెల్దీ కదా. ఇంకా దీంట్లో నేను బాగా నలగ కొట్టిన బెల్లం వేసేసి మిక్సీ పడుతున్నాను అనమాట. ఇట్లా పట్టుకుంటే మొత్తానికి కలిసిపోద్ది. ఇట్లా కలిసిన తర్వాత రోట్లు వేసుకొని దంచుకుంటే మనము ఇది మిక్సీకి వేసినాం కదా, మిక్సీ ఏంటంటే కట్ చేస్తుంది ముక్కని, నలగదు. ఇది రోట్లు వేసుకొని దంచుకున్నామంటే ఇంకా నలిగి ఇంకొంచెం టేస్టీగా వస్తాయి అన్నమాట. మీకు ఓపిక ఉంటే దంచండి, ఓపిక లేకపోతే వదిలేయండి. ఇట్ట కూడా బాగానే ఉంటాయి. నేనైతే ఈరోజు దంచలేదులే, కానీ అట్లా చేస్తే బాగుంటాయి అని చెప్తున్నా. మొత్తం అంతా నాకు 2 గిన్నెలు అయ్యేలాగా అయిపోయింది. నేను కొంచెమే చేసిన, ఎందుకంటే నెయ్యి కూడా నా దగ్గర కొంచెమే ఉంది. నెయ్యి ఎంత ఉందో దానికి తగ్గట్టుగా చేసినాను అనమాట. పిండిలో కలుపుకొని మామూలుగా అయితే సుండుండలు మా సైడ్ అంతగానం చెయ్యరు, అసలు పరిచయం లేని నిజం చెప్పాలంటే. మాకు చిన్నప్పుడు మినప్పిండి దంచుకొని నెయ్యి వేసుకొని కలుపుకోవడం తినడమే ఉంటుంది. సుండుండలకైతే కొంచెం ఎక్కువ నెయ్యి పడుతుంది. అదే మనం పిండిలో కలుపుకొని తినేదైతే మాత్రం అంటే కొంచెం తక్కువ పడుతుంది నెయ్యి. ఇప్పటికైనా కూడా మినప్పిండి దంచిందంటే మా అమ్మ మేము పిండిలాగే అలాగే స్పూన్తో తీసుకొని తినేస్తామన్నమాట. సుండుండలు గిన్నెలు ఏం చేయదు. మా ఇంట్లో అయితే నువ్వు పిండి, సుండుండలు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఉండకపోయినా కూడా నేను చేస్తూ ఉంటాగా. తినే ఏం లేకపోతే తౌడు బెల్లము రోట్లో వేసి దంచి, కొబ్బరి తౌడు బెల్లం రోట్లో వేసుకొని దంచుకొని దాన్ని కొంచెం నెయ్యి వేసి లడ్డుల్లాగా చేసుకొని తింటాను అనమాట నేను. అదేదన్నది కాదు, తింటాం ముఖ్యం, కానీ హెల్తీ ఫుడ్డే తింటా నేను. బలమైన తిండి తింటా, ఎందుకంటే తౌడు బలమే కదా.
తవుడు ఎక్కువ తినేదాన్ని నేను చిన్నప్పుడు. మొత్తమేనైతే మొత్తం మిక్సీకి వేసినానబ్బా, మెదిగిపోయింది అంతా. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఈ కిచెన్లో నాకు వీడియో తీసుకోవడానికి సరిగ్గా అంటే లేదు అవకాశము, మీరు ఇవన్నీ భరాయించాల్సిందే. ఇదిగో ఈ విధంగా వేసానన్నమాట. మొత్తం అంతా ఇలా పిసుక్కోవాలి చేతితోటి, బాగా పిసికినట్టు. అంటే ఆ బెల్లము ఈ పిండి కలిసిపోవాలి బాగా, అప్పుడు బాగుంటుంది. మొత్తం కలపటం అయితే అయిపోయింది. బలం ఉన్న కాడికి దాన్ని బాగా కలపాలి. ఒకవేళ బలం లేకపోతే రోట్లు వేసుకొని దంచుకోవాలి. మీరు ఎప్పుడైనా మిక్సీలో గరగర తిప్పి లడ్డూలు చేయడానికైతే ప్రయత్నం చేయగాకండి. ఇట్ట చేత్తో నలపటం కానీ దంచటం కానీ రెండుల్లో ఒకటి చేయండి, అప్పుడే బాగుంటుంది. ఎప్పుడైనా మనం సుండలు చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెయ్యి బాగా ఇప్పుడు కాగబెట్టిన నెయ్యి అయినా సరే మళ్ళీ తెరిలిన దాకా దాన్ని బాగా అవనివ్వాలి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను మీకు. అది సుయ్యమని సౌండ్ రావాలి, ఇలా నురుగు రావాలి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అయితే దాంట్లో పోసిన అమ్మటే సౌండ్ రావాలన్నమాట, సుయ్యమని సౌండ్ వచ్చింది. అంత సౌండ్ వచ్చేలాగా నెయ్యి కాగబెట్టి పోయాలన్నమాట. ఇంకంతే, దీనికి నేనేం చెప్పలేను, కానీ ఈ విధంగానే పోయాలి. ఇలా కొంచెం కొంచెము నెయ్యి వేసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకుంటూ మీకు ఎంత పడుతుందో అంత నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే కొలతలు చెప్పడం అయితే మనకు రాదు. ఇప్పుడైతే లడ్డు అవుతుంది. ఇది కొంచెం నెయ్యి ఎక్కువైందిలే, ఈ కొంచెం తీసుకున్న కాడికి నెయ్యి ఎక్కువైంది. మళ్ళీ ఇంకొంచెం వేసేసి మొత్తం కలిపేస్తాయి. ఇప్పుడు చూడండి, నేను కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆగి పోసినా కూడా నూరగా అట్నే వచ్చింది, అంతగానం ఆగబెట్టిన నేను. ఇంటికాడ మనము పాపచ్చుకొచ్చుకున్న నెయ్యి అయితే, అంటే బర్రెల నెయ్యి కాగబెట్టి అప్పటికప్పుడు బాస్తారు మనకి. అసలు ఎంత స్మెల్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ కొట్లల్లో కొనుక్కొచ్చిన నెయ్యి ఈ టేస్ట్ రావాలంటే రాదు. ఎంత ఫ్రెష్ అయినా ఎంత న్యాచురల్ అన్నా కూడా మనము బర్రెల కాడ తీసి పాలు ఆ నెయ్యి వెన్న తీసి తయారు చేసుకున్న నెయ్యి మన చేతులతో మనం చేసుకున్నది చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, ఇంకా రుచి కూడా బాగుంటుంది. రుచి అన్న టేస్ట్ అయినా ఒకటే కదా, ఏది ఏమైనా రెండు బాగుంటాయి. స్మెల్ బాగుంటుంది, రుచి బాగుంటుంది. నెయ్యి కూడా ఇప్పుడు బాగా ఎక్కువ రేట్ అయిపోయిందనమాట, కొనే మార్గం లేదు. అంతా కలిసిపోయేలాగా బాగా చేత్తోటే నలిపి కలుపుకోవాలి. పిండికి బట్టేలాగా నెయ్యి మొత్తం పిండికి పట్టాలి. ఈ నెయ్యి, ఈ బెల్లం, ఈ పిండి మూడు ఒక రీతిలోకి రావాలన్నమాట. అంత బాగా కలుపుకోవాలి. ఏదో సుండలు చేసినాం కదా, మిక్సీలో వేసేసినాం కదా, ఇంక గబగబా లడ్డూలు చేసి అక్కడ పెట్టేయడమే అన్నట్టుగా చేయొద్దు. మీరు ఒకటి గమనించినరా, సుండుండ్లలో యాలకి పొడి వేయరు, అందుకే నేను కూడా వేయలేదు. నా సుండుండ్లు అయితే లాస్ట్కి ఇలా వచ్చినాయి అనమాట. ఏదో కొండలకు కానొస్తున్నాయి. పెద్దగా చేసిన నేను, చిన్నవి చేస్తే చాలా టైం పట్టుద్దని పెద్దగా చేసిన అనమాట. ఒక్క లడ్డు తింటే సరిపోయింది కదా, 2-3 తినకుండా. సుండుండ్లు అయితే చూస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీకు. ఇప్పుడు ఎలా వచ్చినాయో చూపియాలా. ఏది ఏమైనా ఈ ప్లేట్ పట్టుకొని ఇలా నిల్చుంటే భలే అందంగా ఉన్నా అబ్బా నేను. ఏదైనా ఒక వయసులో ఉన్నప్పుడే మనం తినగలం. ఏదైనా సరే కడుపుకు తినేది ఒక వయసులో ఉన్నప్పుడే మనం తినగలం. ఇంతకుముందు నేను చిన్నప్పుడు పెద్ద గిన్నెడు తినేదాన్ని నెయ్యి వేసి కలుపుకొని. ఇప్పుడు ఒక లడ్డు కూడా తినలేకపోతున్నాను అనమాట. అంటే అప్పుడు చిన్నపిల్లని, ఇప్పుడు కొంచెము అప్పటికిప్పటికి తేడా ఉంది కదా. ఇప్పుడు తినలేను, అంటే తినే టైం తినాలి అంటే అరిగించుకోలేనప్పుడు తినకూడదన్నమాట. ఎక్కువ తినాలని ఆశ ఉంటుంది కానీ తినలేము. ఇప్పుడు ఈ లడ్డు ఎలా ఉందో రుచి చూసి చూపిస్తా మీకు. దీంట్లో ఇటుపక్క దాంట్లోనేమో నెయ్యి ఎక్కువ ఉంది, ఇటుపక్క దాంట్లో తక్కువ ఉందని చూపిస్తున్నా నేను. వావ్
ఇరిగి కింద పడిందబ్బా, అందుకే అది. అప్పటికప్పుడు ఏడివేడి నెయ్యి పోసి ఉండలు చుట్టినా కదా, అప్పటికప్పుడు తింటే అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుంది. నే కనీసం ఒక 2, 3 లడ్లన్నా 4, 5 లడ్లన్నా తిందామనుకున్నా, కానీ ఒక్క దాంట్లో సగం తినలేక నేను తినలేకపోయినాను అన్నట్టుగా ఎట్టో కట్ట నా లడ్డు నేను పూర్తి చేసేసిన. మొత్తం మెయిన్ సుండుండలు అయితే ఏరే లెవెల్లో వచ్చినాయి. మీరు కూడా ఒకవేళ మీకు నచ్చితే నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, బాయ్.